ఏడో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి వస్తా అన్నారు. వచ్చిందా నిరుద్యోగ భృతి? ఇచ్చారా మీ అందరికీ జాబు? తల్లులందరికీ తల్లికి వందనం ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసారా తల్లికి వందనం? ఆడవాళ్ళకి ఫ్రీ బస్ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తామన్నారు. సిలిండర్లు ఇచ్చేసారా? పెట్టేశారా ఫ్రీ బస్ కూటమి పార్టీ వాళ్ళు? ఇదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇస్తానన్న పథకాలు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి నేను ఇచ్చేస్తానంటే చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి ఆయనకి ఓట్లు ఎలాగే లంపించిందా మీ అందరికీ నాకు తెలియగలిగితేనే. ఇప్పుడు చూడండి ఏమైందో. చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మేశారు. ఇటు బిర్యానీ లేదు, ఇటు పలావ్ లేదు, ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇటు తల్లికి వందనం లేదు, ఇటు ఫ్రీ బస్సు లేదు, ఇటు ఫీజు రిమూవ్మెంట్స్ లేదు, ఇటు రైతు భరోసా లేదు, ఇక్కడ రైతు గిట్టుబాటు ధర లేదు, చంద్రబాబు నాయుడు తన సూపర్ 6 లేదు. ఇదే కూటమి పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇస్తానన్న 15,000, 18,000 కూడా కూటమి పార్టీ వాళ్ళు ఎగ్గొట్టేశారన్నమాట. మరి 9 నెలల బట్టి నుంచి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మంగళవారం అక్కడ ఇక్కడ చేసి ఆపుకుంటా ఈ 9 నెలలకే చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారన్నమాట. ప్రజలకు ఇస్తానన్న పథకాలు హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారిది గుడ్డు సున్నా. అప్పులు చేసి బుక్ వేయడంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ మిన్న. ఇలాగ అప్పులు చేసుకుంటా పోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక శ్రీలంక అయిపోద్ది కదండి. అయిపోతా వీడియో కింద కామెంట్ చేయండి. మరి ఉంటాను.